హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకు అఫీషియల్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ వేకెన్సీస్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి 15,000 సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. జాబ్‌లో చేరగానే. సైంటిఫిక్ అసిస్టెంట్‌కొచ్చేసి 18,000 అయితే సాలరీ ఇస్తారు. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకు కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రిక్రూట్‌మెంట్ అయితే. సో, ఈ వీడియోలో మనం క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ది ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. అఫీషియల్ నోటిఫికేషన్ గనక చూసుకున్నట్టయితే మనకు నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ నుంచి రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసుకున్నట్టయితే ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద అయితే రావడం జరుగుతుంది. సో, ఈ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు కెరియర్స్ సెక్షన్స్‌లో చూసుకున్నట్టయితే కెరియర్స్ డ్రాప్ డౌన్‌లో మీరు క్లిక్ చేస్తే గనక ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! సో, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మనం పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు యాక్చువల్ పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఈ రిక్రూట్‌మెంట్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. 24/6/2025 మనకు అయితే ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ అయింది. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ NCESS PNGA 942411/2025 క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇదొచ్చేసి కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూతో ఈ రిక్రూట్‌మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే మనకు 30th జూన్ రోజైతే మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. 9:30 AM. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న కింద ఉన్న వెన్యూకి అయితే ఎళ్ళాల్సి ఉంటుంది. NCESS అక్కులం తిరువనంతపురం 695011 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, కేవలం ఇంటర్వ్యూ ద్వారానే మనకైతే ఇది ఎంపిక చేయబడుతుంది. సో, చూసుకున్నట్టయితే మనకు సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కి బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా కామర్స్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డిజైరబుల్ వచ్చేసి డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ గానీ, మేనేజ్మెంట్ కానీ, ఎక్స్‌పీరియన్స్ యాస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అసిస్టెంట్ ప్రిఫరబుల్లీ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేదా వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ప్రొడక్టివిటీ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ ఎస్పెషల్లీ ఎంఎస్ ఆఫీస్ సూట్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదా వర్కింగ్ నాలెడ్జ్ అండ్ డెస్క్‌టాప్ పబ్లిషింగ్ అండ్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ ఎస్పెషల్లీ అడోబ్ క్రియేటివ్ సూట్ అన్నమాట. లేదా నాలెడ్జ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నేచర్ ఆఫ్ వర్క్ చూసుకుంటే ప్రొవైడ్ సపోర్ట్ ఇన్ డే టు డే ఆఫీస్ డ్యూటీస్ సచ్ యాస్ ఫైల్ మేనేజ్మెంట్ కానీ, షెడ్యూలింగ్ ఆఫ్ మీటింగ్స్, అటెండింగ్ ఫోన్ కాల్స్, ప్రాసెసింగ్ ఆఫ్ బిల్స్, వౌచర్స్ అండ్ అసిస్టింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైల్స్ అండ్ రిపోర్ట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, మంచి మంచి నేచర్ ఆఫ్ జాబ్ అన్నమాట ఇది. సో, మనకు వేకెన్సీస్ చూసుకుంటే 1 వేకెన్సీ అయితే ఉంది సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కి. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్‌లో మనకు 1 వేకెన్సీ అయితే ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ 10th క్లాస్ పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మనకు మెట్రిక్యులేషన్. నేచర్ ఆఫ్ వర్క్ వచ్చేసి రొటీన్ ఆఫీస్ వర్క్ ఉంటుంది. అప్‌కీప్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫీస్, సర్క్యులేటింగ్ ఫైల్స్ అన్నమాట. డాక్యుమెంట్స్ ఫ్రమ్ అండ్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని ఎళ్ళాలి, ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిపేరింగ్ అండ్ సర్వింగ్ టీ అండ్ రిఫ్రెష్‌మెంట్స్ టు ద డైరెక్టర్ అండ్ గెస్ట్ ఇన్ డైరెక్టర్స్ రూమ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ అండ్ రెమ్యునరేషన్‌లోకి వెళ్ళిపోతే గనక మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 50 ఇయర్స్ వరకు ఉంటే సరిపోతుంది. యాస్ ఆన్ 30th జూన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. రెమ్యునరేషన్ వచ్చేసి 18,000 ఉంటుంది. మనకు ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉండడం జరుగుతుంది సైంటిఫిక్ అసిస్టెంట్‌కి మనకు. అలాగే ఎంటీఎస్‌కి వచ్చేసి మనకు 25 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ యాస్ ఆన్ 30/6/2025 15,000 అది సాలరీ ఉంటుంది. కన్సాలిడేటెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఐడీ ప్రూఫ్‌తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిపైన సంతకాలు పెట్టి అన్ని ఒక కాపీ ఒరిజినల్స్ తీసుకొని ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకొని మీరు ఎళ్ళాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడేంటంటే డెసిషన్ ఆఫ్ ది డైరెక్టర్ ఎన్‌సీఈఎస్ఎస్ ఇన్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఎలిజిబిలిటీ, యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్స్ వచ్చేసి వాళ్ళదే ఫైనల్ ఉంటుంది. సో, మీరు మధ్యలో
ఇలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయదని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, పర్స్పెక్టివ్ క్యాండిడేట్స్ షుడ్ రెగ్యులర్‌లీ విజిట్ ఎన్‌ఈసీఈఎస్ఎస్ వెబ్‌సైట్ ఫర్ ఫర్దర్ చేంజెస్ ఇఫ్ ఎనీ. ఇంటర్వ్యూ ఇఫ్ నాట్ కండక్టెడ్ ఆన్ స్పెసిఫిక్ డేట్ డ్యూ టు ఎనీ అన్‌ఫోర్స్‌న్ రీజన్స్ విల్ బి హెల్డ్ ఆన్ ది నెక్స్ట్ వర్కింగ్ డే అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేసి ఇదొక మనకైతే అడ్వర్టైజ్‌మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ ప్రస్తుతానికి ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి, ఖాళీగా ఉన్నాం, ఏ జాబ్ లేదనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే ఓ మంచి ఆపర్చునిటీ కదా! సో, ప్రతి ఒక్కరు ఈ ఇచ్చిన వెన్యూకైతే 30థ్ జూన్‌లో అయితే ఎళ్ళిపోండి. ఓకే. సో, ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.